రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా! అక్కడ ఫుడ్డు. ఎందుకంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది వాళ్ళకి. అంతే టేస్టీగా మనం ఇంట్లో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. దానికోసం ఇవాళ చికెన్ 65 చూపిస్తున్నాను. శుభ్రం చేసుకున్న పావు కిలో బోన్‌లెస్ చికెన్‌లోకి 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, ఒక ఎగ్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మరిగించి ఉంచుకున్న ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుని అన్వైపులో కూడా వేయించుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు వేయించుకుంటే చికెన్ బాగా వేగుతుంది. అలాగే వేరే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 టీ స్పూన్ సోయా సాసు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకుని వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చొప్పున కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని వీటిని కూడా వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా సాసులన్నీ కూడా పెరుగులో, అది వేసి మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు వేయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అంతా కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటే దగ్గర పడిపోతుంది. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది పీస్ కూడా. మీరు ట్రై చేయండి, పిల్లలు అందరూ కూడా బాగా తింటారు. అలాగే రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో.